Audio Jungle. Audio Jungle. ఎటు చూసిన ఆహ్లాదం, చూడచక్కని అందాలు, గోదావరి సొంతం. ఈ గోదావరి జిల్లాలో మన కొబ్బరి తోటలు, పాడి పంటలు, కష్టజీవులు ఎంతమంది ఉన్నారు. వీళ్ళన ఒకసారి పలకరిద్దాం. ఈరోజు వాళ్ళ బాగోగులు, వాళ్ళ కష్టాలు మనం ఒక్కసారి వాళ్ళతో పంచుకుందాం. మన ఛానల్కి వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఒక్కసారి వాళ్ళందరితో మాట్లాడి ఈ వీడియోని ప్రారంభిద్దాము. మన గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పంట కొబ్బరి తోట. ఈ కొబ్బరి తోట మీద ఆధారపడి ఇక్కడ యువత అనేక రకాలుగా జీవనం సాగిస్తున్నారు. సో ఈరోజు వీళ్ళతో మనం మొదలు పెడదాం. వీళ్ళ కష్టాలేంటో, వీళ్ళ బతుకేంటో ఒకసారి తెలుసుకుందాం. ఉల్పు మీద ఆధారుగా జీవనోపాధిగా బతుకుతున్నామండి. 16 సంవత్సరాల మట్టి నుంచి మా నాన్నగారు మా అమ్మగారు డిగ్రీ చదివించారండి. అయినప్పటికీ ఇంట్లో పరిస్థితులను బాధలను బట్టి అండి ఈ ఉల్పు వలుచుకుని ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి? ప్రకారం జీవిస్తున్నామండి. ఎన్ని గంటలకు వస్తారు? ప్రకారం ఇంట్లో గడుపుకుంటూ ఉంటారు. అందుకే మాకు ఏమీ లేదండి, ఈ ఉల్పు మీదే ఆధారం అండి. కార్మిక సంఘానికి జిల్లా ప్రెసిడెంట్ చేశానండి. మామూలు ప్రెసిడెంట్ చేశానండి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉందండి సార్. అయినప్పటికీనండి మాకేం ఇదే ఆధారం అండి, ఉల్పు మీద ఆధారం అండి. పెద్ద కోకోనట్ సార్ పొట్లపట్టి నరసింహమూర్తి గారు ద్వారాగా మొత్తం ఒక 100 మంది కూలీలు బతుకుతున్నామండి. పేరుకి ఆ రోజండి ఆయన కూడా ఇచ్చి, ఆయన అంత కోటేశ్వరుడు, ఆయన దాచుకుంటున్నారండి బ్యాంకులో. నేను ఉపాధిగా చాలా మందిని కూడా పోషించున్నారండి నరసింహమూర్తి గారు. చాలా అభినందనలు అండి ఆయనకి. మేము ఆయన వల్లనే కుటుంబాలన్నీ కూడా జీవిస్తున్నామండి. 100 కుటుంబాలు ఆయన ద్వారాగా బతుకుతున్నాయండి. ఇంకా నాడిని చేతిగోళ్ళు, జట్టు మనుషులు వీళ్ళందరూ కూడా ఆయనకి చాలా బాగా సహకారం చేస్తున్నారండి. అవును సార్. ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చినట్టుకండి చెయ్యి ఎఫెక్ట్ అవుద్దండి, కాలు ఎఫెక్ట్ అవుద్దండి. వీళ్ళకి మాకు పోషించే వాళ్ళు ఎవరు లేరండి. దీనికి కార్మిక చట్టం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రోజుకండి అంటే మామూలు కంట్రాక్ట్ అండి, రోజుకి కాయకు రూపాయి ఇస్తారండి, 100కి 100 అండి సార్. మరి మన కార్మిక సోదరుని మాటలు అయితే విన్నాను కదా. అయితే ఇక్కడ కొబ్బరి తోటల వల్ల అనేక మంది ఉపాధి ఏర్పాటు చేసుకొని వాళ్ళ తాలూకా జీవనాధారాన్ని అయితే సాగిస్తున్నారు. ఇక్కడ నుంచి విదేశాలకు కూడా మన కొబ్బరికాయలు అనేది ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది. దాంట్లో కూడా మీకు ఒక్కొక్క పదార్థం ఒక్కొక్కటిగా వేరు చేసి మరి మనం క్వాంటిటీ వైజ్ అయితే డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళు రోజు 8 గంటలు ఇక్కడ కష్టపడుతూ ఉంటారు. ఈ 8 గంటల్లో ఒక్కొక్కరు 100 నుంచి 500, 600 కాయ వరకు కూడా ఒలుపు అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే గ్రేడ్ కూడా సపరేట్ చేయబడుతూ ఉంటుంది. ఏ సైజ్ గ్రేడ్ ఆ సైడ్ మంచి క్వాలిటీ అంతా కూడా బయటకైతే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సెలవులు కూడా అలాగే ఉంటాయి. 3 నెలలు 2 నెలలు నుండి వచ్చేస్తాడు కొరడు, మళ్ళీ 2 నెలలు పోయి వెళ్తాడు. లేదేమో ఇక్కడ అయితే మన కొబ్బరిలో ఉన్న గొప్పతనం ఏంటంటే కొబ్బరి చెట్టులో ప్రతి భాగం కూడా మనకి ఉపయోగపడేదే. కాండం దగ్గర నుంచి, కొమ్మల దగ్గర నుంచి, ఆకుల దగ్గర నుండి, కొబ్బరికాయ దగ్గర నుండి, పీచు దగ్గర నుండి, గుజ్జు దగ్గర నుండి ప్రతిదీ కూడా మనకి ఉపయోగపడేదే. దీనిని మనం సరైన పద్ధతిలో వాడుకోవడంలో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఒలుపు జరిగిన తర్వాత ఈ కొబ్బరి మట్టలు ఏవైతే ఉన్నాయో బయటకు తీసి పక్కన పెడుతున్నారు కదా, ఇవి కూడా మనకి జూట్ తయారు చేయడానికి పీచుగా వాడతారు.
ఈ పీచుని దీనికి కూడా సపరేట్గా ఒక పరిశ్రమ ఉంది. రోజు ఇక్కడ నుంచి 2-3 ట్రాక్టర్లు అయితే ఒక్కొక్క కంపెనీకి వెళ్తూ ఉంటాయి. దాన్ని కూడా ఒక సపరేట్గా ఒక ఉపాధి అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రండి కొబ్బరి పీచు పరిశ్రమ కూడా చూద్దాం మరొకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరి పీచు అంతా, కొబ్బరి మట్టలు అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేసడం జరిగింది. ఈ కొబ్బరి మట్టలు అంతా కూడా కొబ్బరికాయల నుంచి వచ్చినవి. ఇది మనం చూస్తున్న పరిశ్రమ. ఇక్కడ ఏం చేస్తారంటే మనం తీసుకొచ్చిన కొబ్బరి మట్టలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎండబెట్టి వాటిని చూడండి. మీకు ఇక్కడ జూట్ పరిశ్రమ అయితే మేము చూపిస్తున్నాము. ఈ జూట్ పరిశ్రమలోని ఈ తయారయ్యే మెత్తలు ఏవైతే ఉన్నాయో దీన్ని బెడ్స్లోని, కార్లు సీట్లలోని, మన వెహికల్ సీట్స్ కోసం, అలాగే చాలా చోట్ల వాడుతూ ఉంటారు. సో కొబ్బరి చెట్టు నుంచి వచ్చి ఏ పదార్థం కూడా వేస్టేజ్ అయితే అవ్వదు. దీని మీద ఇక్కడ ప్రజలు చాలామంది ఆధారపడి వాళ్ళ తాలూకు జీవనాధారాన్ని అయితే పోషించుకోగలుగుతున్నారు. సో మీ అందరూ ఈ వీడియో చూసినందుకు గాను చాలా చాలా థ్యాంక్స్.